ప్రార్థనా జీవితం కలిగి అలా ముందు కొనసాగలిగితేనే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తావు. లేకపోతే ప్రతి నిమిషము పడిపోతూనే ఉంటావు. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ప్రియులారా, మనం ఎన్ని రోజులు నెలలో ఎన్ని రోజులు కలుసుకుంటున్నాం? వారంలో ఒక రోజు కలుసుకుంటున్నాం. ఈ వారములో ఒక రోజు కలుసుకొని 6 రోజులు కూడా దీని ప్రకారం నడవాలంటే ఎంతో కష్టమైపోతుంది. మన నెల రోజు కూడా కలుసుకుంటే తిప్పు కొడితే ఒక వారానికి ఒక రోజు కలుసుకుంటున్నాం చక్కగా. అర్థమైందా? నెలకు ఒక రోజు కలుసుకుంటే ఇంక పరిస్థితి ఏంటి? ఈ 7 రోజుల్లో ఒక రోజు బలమైన వాక్యం వింటూ 6 రోజులు సరిగా నడలేకపోతున్నాం. 6 రోజుల్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ అర్థమవుతుంది. ఎన్ని ఎత్తుపల్లాలో నీ జీవితంలో. 6 రోజుల్లో మళ్ళీ 7వ రోజు వచ్చేస్తుంది. మళ్ళీ రోజు వచ్చి బూస్ట్ పొందుకుంటున్నా, లేకపోతే శక్తిని పొందుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటా అనుకుంటున్నా, మళ్ళీ ప్రభునందు ప్రియమైన మళ్ళీ లోకానికి వెళ్తున్నా, మళ్ళీ మా వాళ్ళు పడిపోతాం. ఏంటి ఈ జీవితము? ఎప్పుడైనా ఆలోచించావా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, అర్థమవుతుంది. అందుకనే నీకు అర్జెంటుగా కావాల్సింది ఏంటి తెలుసా? దేవుని అభిషేకం చెంత నింపబడాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మారు మనసు పొందిన నీవు అక్కడితో ఆగకుండా వెంటనే బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం పొందిన నీవు అక్కడ మరుక్షణములో, అక్కడ ఆగకుండా మరుక్షణములో వెంటనే దేవుని అభిషేకం చెంత నింపబడాలని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క చిత్తము, ఉద్దేశము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళు అపొస్తలుల కార్యములు 1:12 అంటున్నాడు చూడండి. అప్పుడు వారు ఒలీవలనబడిన కొండ నుండి, అపొస్తలుల కార్యములు 1:12, యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దూరమున నడవనంత సమీపంలో ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస్ చేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయారు. వారెవరనగా 12 మంది శిష్యుల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. కింద అంటున్నాడు 14వ వచనం, వీరందరూ వీరితో కూడిన కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చేతుల పైకెత్తి జబర్లు కొట్టాలా. ఇక్కడ కరెక్షన్ ఏంటంటే యేసు తల్లి అయిన మరియ కూడా కొండ మీదకి వెళ్ళిందంట. దేనికోసం రాజుగారు? దేనికోసం? ప్రార్థన చేయడం కోసం, పరిశుద్ధాత్మాభిషేకం పొందుకోవడం కోసం. వింటున్నారా? ఆమె ఒక దేవత అయితే ఆవిడకి ఎందుకు ప్రార్థన? అర్థమవుతుందా? ప్రభునందు ప్రియమైన ఆమె తల్లి కూడా, ఆయన తల్లి కూడా వెళ్ళి దేవుని అభిషేకం వేడుకుంది, దేవుని సన్నిధిని వేడుకున్నది, దేవుని అభిషేకం, పరిశుద్ధాత్మాభిషేకం కావాలని కోరుకున్నది. అర్థం చేసుకో ప్రభునందు ప్రియమైన. కాబట్టి నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఉన్నపాటిని దేవుని అభిషేకం చేత నింపబడాలి, దేవుని శక్తి చేత తాకబడాలి అని ప్రగాఢంగా దీనితో ఉండాలి, ఆ విశ్వాసంతో ఉండాలి. ప్రభునందు ప్రియమైన వల్ల ఆ యొక్క ఆశతో ఉండాలి. ప్రభువా, నీ అభిషేకం నాకు కావాలి, నీ సన్నిధితో నన్ను నింపు. ఎంతకాలము ఈ నిలువెచ్చని స్థితి, ఎంతకాలము ఈ భయంకరమైన పరిస్థితి అర్థమవుతుందా? 2వ అధ్యాయంలోకి వచ్చండి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకున్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంట కొద్దిమైన ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలంటే 4 విభాగించినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి చేతులు పెట్టి చెప్పలు పెట్టాలా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేంతో మాట్లాడారంట? వాక్శక్తి అనుగ్రహించాడంట పరిశుద్ధాత్మదేవుడు. అందుకనే పరిశుద్ధాత్మదేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను మన నుంచి కోరుకునే అవయవం ఏంటో తెలుసా? దేన్ని కోరుకుంటాడో తెలుసా? నీ నాలుకను ఆయన కంట్రోల్లో పెట్టుకుంటాడా. ఆయన నీ నాలుకను ప్రభునందు ప్రియమైన ఎన్ని అబద్ధాలు అయితే ఆడేవో, ఎన్ని బూతులు అయితే మాట్లాడేవో, ఎన్ని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అయితే మాటలు మాట్లాడేవో, దేవుని సేవకు ఎన్ని వ్యతిరేకమైన మాటలు మాట్లాడేవో, ఆ శాపము, ఆ పాపము నీలో ఉండకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆ నాలుకను, నోటిని కంట్రోల్లో పెడతాడు. పట్టుకొని దాన్ని స్వాధీనపరుచుకొని ఆ చెడు మాటల నుంచి పక్కకు తీసుకొచ్చి దేవుని శక్తి కలిగిన మాటలు మాట్లాడేట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. చేతులపైకి చెప్పట్లో. అర్థమైందా తల్లి? అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడిన వ్యతిరేకమైన మాటలు అవి మాట్లాడకుండా ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుని శక్తి కలిగిన మాటలు మాట్లాడతాడు. దేవునితో మర్మాలు మాట్లాడేట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. అర్థమైందా? అందుకనే నువ్వు పొందుకోవాల్సింది ఏంటో తెలుసా? కరెక్ట్గా నీ జీవితాన్ని నడిపించుకోవాలంటే, నీతిగా, న్యాయంగా, యథార్థంగా, నమ్మకంగా నువ్వు ఉండాలంటే ప్రభునందు ప్రియమైన వల్ల పరిశుద్ధాత్మ దేవుని శక్తి అత్యవసరంగా నీకు కావాలి. నీ నాలుకను ఆయన స్వాధీనపరుచుకొని ఆ మాటలు నీతి కలిగిన మాటలు, దేవునికి ఇష్టమైన మాటలు, దేవునితో సహవాసం చేసే మాటలు, ఆ మాటలు నీ నోటిని తెప్పించి అన్య భాషలలో ఏం చేస్తారంట? దేవుణ్ణి అన్య భాషలతో ఏం చేస్తున్నారు చూడండి. అన్య భాషలతో
మాట్లాడసాగిరి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఇంకో దగ్గర ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు. అన్య భాషలతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని గొప్ప కార్యములను వివరించుచున్నారు. అర్థమైందా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నా అంశం ఏంటంటే, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు కొన్ని అనుభవాలు ఉన్నాయి ఆయనకి. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు కొన్ని అనుభవాలు ఉన్నాయి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, పేతురు కోసం మాట్లాడుతున్నాము. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, పరిశుద్ధాత్మ పొందిన పేతురు అనేకులను ప్రభు తిప్పాడంట. చప్పట్లు కొట్టాలా. పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి మేడగదిలోకి వెళ్ళిన పేతురు